The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. Joy Alucas, world's favorite jeweler. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. స్పందనలో వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆదేశించారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పలు రకాల సమస్యలు విన్నవించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ టీడీపీని బలపరచాల్సిన తరుణం ఆసన్నమైందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో పెద్ద ఎత్తున యువత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దామచర్ల జనార్దన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ పార్టీ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. యువత ప్రేమ్చంద్, అదేవిధంగా ఉరుకోటి రాము, అశోక్, వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో దగ్గర 200 మంది యువత ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళు వస్తున్నారని తెలిసి మామిడిపాలెం కార్పొరేటర్ అంట అతను వీళ్ళకి ఫోన్లు చేసి ఎట్లా వెళ్తారు అది ఇది అని మాట్లాడతాడు. అదేవిధంగా కొంతమందికి ఫోన్లు చేసి మీరు వెళ్ళటానికి లేదని చెప్పేసి బెదిరిస్తారు. అంటే ఎక్కడికి పోతున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. మేమేమి వీళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకోవాలా, నేను వీళ్ళ ఎమ్మడపడి తీసుకోవాలా. వాళ్ళు జరుగుతున్న పరిస్థితులను బట్టి మంచి చెడు ఆలోచించుకొని రాబోయే రోజుల్లో ఈ సైకో ముఖ్యమంత్రి పోవాలి, ఇక్కడ ఉండే వ్యవస్థ మారాలి అనే ఉద్దేశంతో ఈరోజు యువత అందరూ కూడా ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారంటే వాళ్ళకి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. మొన్న ముస్లిమ్స్ ఇద్దరు చేరితే మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి కండవలు వేపిస్తారు. వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళే మళ్ళీ కండవలు వేయించారు. ఈ రకమైన సంస్కృతి మంచిది కాదు, తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు ఎవరైతే మన వాళ్ళంతా కూడా ఈరోజు ఎంతోమంది ఉద్యోగాలు ఇప్పిస్తానని జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి చెప్పిన సైకో జగన్ ఈ రోజుకి వాళ్ళ ఉద్యోగాలకి రాష్ట్ర వ్యవస్థ వల్లే ఈ విధంగా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి చాలామంది పార్టీలోకి వచ్చే వాళ్ళు ఉన్నారు. పార్టీ ఇంకా కూడా స్ట్రెంథన్ చేస్తాం. పార్టీలో మొన్నటిదాకా
ఏదో ఒక ఒత్తిళ్ళు అని చెప్పో రేషన్ కార్డులనో పెన్షన్లనో లేకపోతే ఇంకోటనో ఈ బెనిఫిషియర్స్ని రానికుండా ఆపుతా ఉన్నారు. ఇక ఆపేదానికి కూడా లేదు కాబట్టి అందరూ కూడా వచ్చేవాళ్ళన్నారు. ఈ జాయినింగ్స్ ఇట్లానే కొనసాగిస్తాం. వీళ్ళు ఎంతో ఒక నమ్మకం. రానున్న ఎన్నికల్లో కొండేపి నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అన్నారు. స్థానిక జనసేన కార్యాలయంలో కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండలం వైసీపీ చెందిన వారు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి షేక్ రియాజ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గగనంలో వెలిగే తారయే భూమిలో తిరిగే ఒక సింహమై గర్జించనులే జనసేనగా ప్రజల కోసమే. చేరటం జరిగింది. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ పటిమ, అలాగే ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ విజయానికై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అందరూ పనిచేయడానికి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూలదోయటానికి వైఎస్ఆర్సీపీ నుంచి ఈరోజు వార్డు మెంబర్లు, అలాగే ట్రేడ్ యూనియన్ సభ్యులు, ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా జనసేన పార్టీలో ఈరోజు చేర్చినందుకు వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంతో ఉత్సాహంగా రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో కొండేపి నియోజకవర్గంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునే విధంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పి ఆ విధంగా పనిచేసి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసే విధంగా మనందరం కృషి చేయాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి మీ అందరినీ కూడా జనసేన పార్టీలో చేరినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. మన పవన్ కళ్యాణ్ గారికే దక్కింది. అలాంటి వ్యక్తికి మేము ఎప్పుడు కూడా మైనార్టీలందరం తప్పనిసరిగా ఆయనకి వెంట నడిచి ఆయనతో రుణపడి ఉంటామని, అలాగే పెద్దలు మాకందరికీ ఈ రాజకీయ భిక్ష పెట్టినటువంటి ముఖ్యులు మా అభిమాన నాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు, ముందల ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే నేను రాజకీయాల్లో రావడానికి కారణం ఆయనే. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టబట్టి ఈరోజు మా అభిమానులందరం కూడా ఆయన వెంట నడిచాము. తర్వాత ఈరోజు అదే అభిమానంతో మళ్ళీ మేమందరం కూడా పవన్ కళ్యాణ్ వెంట నడవబోతున్నాం. కాబట్టి ఆయన ఆశయాలు మాకెప్పుడు కూడా మర్చిపోము. వీళ్ళందరి నాయకత్వంలో, ఈ పెద్దల నాయకత్వంలో మేము నడిచి ఈ జనసేన పార్టీని ఎంతో ముందరకు తీసుకెళ్ళగలమని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, అలాగే జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే, అన్ని పార్టీల్లో గ్రూపులు ఉంటాయి, తగాదాలు ఉంటాయి, కానీ మన జనసేన పార్టీలో అలాంటి ఇష్టం ఉండదు మన నాయకుడికి. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకునేదాకా మనం నిద్రపోకుండా ఆ పార్టీని కనిపెట్టుకుని ఆ పార్టీని అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని మీ అందరి ముందల, మన రియాజ్ గారి ముందల మాటిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా మిస్సెస్ మూలగుంటపాడు 9వ వార్డు సభ్యులు వైఎస్ఆర్. రాష్ట్రంలో సైకో పాలన పోయి సంక్షేమ పాలన రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకుందామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ అన్నారు. స్థానిక ఇస్లాంపేటలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ జనం కోసం జనార్దన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోలోని పథకాలను వివరించారు. దామచర్ల వెంట మంత్రి శ్రీనివాసరావు, కామేపల్లి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, షేక్ అల్లా బక్షు, సైకా అమ్రుల్లా, షేక్ హనీఫ్ ఖాన్, షేక్ కాజావలి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా ప్రజాభీష్టం మేరకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు రిటైర్డ్ జిల్లా కలెక్టర్ జిఎస్ఆర్కే విజయ్ కుమార్ తెలిపారు. నగరంలో అభిమానులు దళిత సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు బడుగు బలహీన వర్గాల వారిని దళిత జాతిని ఓటు బ్యాంక్గా చూస్తున్నారని, తాను ఒంగోలు ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, దళితుల సంక్షేమం కోసం తాను పార్లమెంటు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, ప్రజల యొక్క ఆకాంక్షలు ముఖ్యంగా అధిక జనుల యొక్క ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని నెరవేర్చే దిశగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు పూర్వపు నెల్లూరు మరియు ప్రకాశం అంటే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల యొక్క ప్రతినిధులతో ఈరోజు ఇక్కడ సమావేశమై ఉన్నాము. వీరందరూ కూడా యాత్రలో ఎంతో బలమైనటువంటి ఆదరణ ఇచ్చి వెన్నంటి ఉండి నడిచి అలాగే పేద ప్రజల దగ్గరకు తీసుకుని వెళ్ళి వారితో మమేకం అవ్వడానికి అనుక్షణం అహర్నిశలు కృషి చేసినటువంటి నాయకులంతా కూడా ఈరోజు వచ్చున్నారు. సో వీరందరూ యొక్క ఆకాంక్షల మేరకు రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మరి ముఖ్యంగా 16,572 వినతులు మాకు ఈ మొదటి దశలో యాత్రలో ఎప్పుడు అందరివి మేము లెక్కించగా వచ్చున్నాయి. ఇంకా కొన్ని లెక్కిస్తూ ఉన్నాము. వాటన్నిటినీ పరిష్కరించాల్సిన బాధ్యత మాకుంది. వాటి పరిష్కారం ఎంతో నమ్మకంతో అవి పరిష్కారం అవుతాయని పేదవారు, అధిక జనులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల్లో పేదలందరూ ఇచ్చున్నారు. సో వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయడం అనేది మా ప్రధాన కర్తవ్యం, ముందున్నటువంటి లక్ష్యం. సో దీంతో పాటు ఏ విధంగా మనం ప్రజలకు చేరువుగా ఉండగలం, ఏ విధంగా వారి ఆకాంక్షలు నెరవేర్చగలం అన్న విషయాన్ని ముఖ్యమైనటువంటి నాయకులతో చర్చించి ఒక నిర్ణయానికి రావడం అనేది ఒక అంశం. అయితే ఈ 14వ తేదీ మొన్న మేము ఫిబ్రవరి 2న ముగింపు విజయోత్సవ సభలో ప్రకటించిన విధంగా 14వ తేదీ ఒక పెద్ద మహాసభను
నిర్వహించాలి. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలను కలుసుకోవాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఇప్పటికే మేము ప్రకటించడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఆ రోజు ఏ విధంగా చేయాలి అది ఆ విషయాన్ని కూడా చర్చిస్తాము. సో అది నేను ఇప్పుడే చెప్పినట్లుగా ఏదైనా మనం ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమమైనటువంటి స్థానం కలిగినటువంటి వారు. సో సుప్రీం ఎవరంటే పీపుల్. మన రాజ్యాంగం కూడా అదే చెప్తుంది, వెరీ ఫస్ట్ సెంటెన్స్ కూడా అదే చెప్తుంది. కాబట్టి ఈరోజు ముఖ్యమైనటువంటి నాయకులు వాళ్ళందరూ గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో ఎంతో అనుభవం కలిగి ప్రజలతో నిరంతరం మమేకమై ఉండేవారు. సో వారు ఏ రకమైనటువంటి వాక్కునిస్తారు, అది ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది సంఘటితంగా సమిష్టిగా నిర్ణయం చేస్తాం. పార్టీ పెట్టే ఆలోచన ఉందా, లేకపోతే ఏదన్నా పార్టీ కింద సపోర్ట్తో చేసి అది కూడా ఒక భాగమే ఈరోజు చర్చలో. అయితే ఈ 142 రోజులు నడిచిన క్రమంలో అధిక జనులతో మాట్లాడినటువంటి క్రమంలో ఒక స్వేచ్ఛతో పనిచేయగలిగేటువంటి విధానంలో ముందుకు వెళ్ళాలనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చాము. సో ఏ ఆలోచనలు ఆశయాలు అయితే పెట్టుకున్నామో వాటికి భంగం కలగకుండా ఉండే విధంగా, అలాగే ఇదే ఒంగోలులో ఒక డిక్లరేషన్ కూడా తీసుకురావడం జరిగింది 1000 కిలోమీటర్ల అయిన సందర్భంలో. ఆ డిక్లరేషన్లో అనేక విషయాలు పొందుపరిచాము. అంటే ఉదాహరణకి 3 సెంట్ల స్థలం, 6 లక్షల రూపాయలతో ఇల్లు, ప్రతి కుటుంబానికి 3 ఎకరాల వరకు భూమి, అలాగే గ్రామాల్లో అభివృద్ధి, నిరుద్యోగులకి కోట్లలో పెట్టుబడి నిధులు, ఇలాంటి అంశాలన్నీ మనం శాశ్వతమైన ప్రాతిపదికన పరిష్కారం కోసం పెట్టాము. అవి ఎవరు అంగీకరిస్తారు, ఎవరు ఆమోదిస్తారు, వాటితో ఎవరు జత కడతారు అనేటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి దామచర్ల హయాంలోనే జరిగిందని, గడిచిన 4.5 ఏళ్లలో వైసీపీ పాలనలో ఒక తట్ట మట్టి వేసిన పాపాన పోలేదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ సతీమణి నాగ సత్యలత అన్నారు. స్థానిక 32 డివిజన్లో నారీ కోసం నాగ సత్యలతమ్మ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. చాలా థ్యాంక్ యూ అందరికీ కూడాను. అంటే ఫస్ట్ టైం వచ్చి అంతా కూడా బాగా చెప్పారు మీరు అందరూ కూడాను. అంటే ఇప్పుడున్న పరిస్థితులు అర్థమవుతున్నాయి కాబట్టి, మీకు కూడా చూస్తున్నారు కాబట్టి మీ అందరూ సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ అమ్మ. ఇంకోటి ఇప్పుడే మీరు చెప్పారు జాబ్స్ గురించి. మెయిన్ అదే జాబ్స్ అనేది ఎందుకు రావట్లేదో కూడా మీకు అందరికీ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు బయట చూస్తే ఎలా ఉందంటే అంతా గంజాయి, డ్రగ్స్. పిల్లలు బయటకు వచ్చిన పిల్లలు చదువుకుని ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే కూడా అవే పరిస్థితుల్లో లేదమ్మా. అంటే ఉద్యోగాలు ఉండాలి కదా, ముందు ఉద్యోగాలు ఉండట్లా, ఖాళీగా ఉంటున్నారు. ఖాళీగా ఉండబట్టడానికి ఏమవుతుంది, ఏదో ఒక రకమైన అలవాట్లు, ఏదో ఒక డ్రగ్స్ అనే గంజాయి ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి అవి ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఆ అలవాట్లోకి వెళ్ళిపోతున్నారు. చాలా మంది పిల్లలు ఇప్పుడు చదువుకుని బయటకు వచ్చిన పిల్లలు అంత సక్రమైన ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఫ్యామిలీస్ బాధపడుతున్నారు, ఇంట్లో పేరెంట్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్ రాకపోవడం కారణం ఏంటంటే మీకు కూడా అర్థమవుతుంది. అంటే పైన ఒక సమర్థుడైన నాయకుడు ఉంటే వాళ్ళని నమ్మి ఇన్వెస్ట్ చేస్తారు. ఎవరైనా సరే వచ్చి ఇన్వెస్టర్లు వచ్చి ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ వస్తుంటే ఏమవుద్దామా, దాన్ని బట్టి ఉద్యోగాలు పెరుగుతాయి మనకి. అది లేకే పరిస్థితి ఇప్పుడు. అంటే ఎవరు నమ్మలేకపోతున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ని. ఎవరిని వచ్చి ఇన్వెస్ట్ చేయాలి, అలా ఉన్న పరిస్థితి ఇప్పుడు మన ఒంగోలు పరిస్థితి. అసలు బాగాలేదండి. రోడ్లు అంతే, వర్షం వస్తే నీళ్ళు ఇంట్లోకి, అసలు ఏం బాగాలేదు. రోడ్లు శుభ్రంగా ఉండట్లా, డ్రైనేజ్ క్లీన్ చేయట్లా ఎక్కడా కూడాను. ఏది పారిశుద్ధ్యం లేదు, ఎక్కడ సరిగ్గా వాటర్ లేదు. ఇవన్నీ ఎందువల్లమ్మా, పట్టించుకునే వాళ్ళు ఉంటే అన్నీ బాగుంటాయి, పట్టించుకునే వాళ్ళు లేక. జనార్దన్ గారు ఉన్నప్పుడు ప్రతిరోజు నీళ్ళ గురించి మొత్తం వాళ్ళంతతో పెట్టుకుని మీటింగ్ పెట్టుకునేవాళ్ళు. మున్సిపాలిటీ వాళ్ళు పిలిచేవాళ్ళు, ఆ రోడ్లు ఎలా ఉన్నాయి, అక్కడ ఎలా ఉంది, ఏ టైం చెప్పేవాళ్ళు. మెయిన్గా చెప్పేవాళ్ళు మిడ్ నైట్స్ ఎక్కడైనా సరే వాటర్ ఇవ్వద్దు ఎవరికి కూడాను. అంటే చాలా ఇదివరకు 2014 ముందు అర్ధరాత్రి నీళ్ళు వచ్చాయంటమ్మా, అంతాను 1 గంటకి 12 ఆ టైంకి చెప్తే జనార్దన్ గారు పిలిచి మరీ చెప్పారు మున్సిపాలిటీ వాళ్ళందరికీ కూడాను, ఆ టైంకి నీళ్ళు ఇవ్వద్దు, ఆ టైంకి నీళ్ళు ఇస్తే చాలా ఇబ్బంది పడతారు లేచి పట్టుకోవడానికి అంతాను. పొద్దున్న నుంచి చెప్పారు ఫీజుల గురించి. భయాలు వదిలేయండి అమ్మా, ధైర్యంగా చేస్తే ఎవరు మనల్ని ఏం చేయలేరు. బయటకు వచ్చాం కాబట్టి అది ఒక తడే, కానీ ఎవరు మమ్మల్ని ఏమంటారు, ఏడేళ్ళు మేము చేసుకోవాలి, ఎవరు మాకేం ఊరక పెట్టరు. ఎవరైనా ఎవరి కాడికి వచ్చినా కానీ మేము పని చేసుకునే వాళ్ళం, పని చేసుకుంటేనే మాకు జరిగేది. వాళ్ళు చదివించుకోవాలని ఒకటి, మాలాగా మా పిల్లల్ని చదివేయాలని లేదు కదా, పనులు చేసుకోవాలని లేదు కదా, మా ఇబ్బందులు పడాలని లేదు కదా. అదే కదా మేము ఏం చెప్తుంది, కావాలని ఎన్నుకున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా మంది. అదే కదా మారండి అమ్మా, మన పిల్లలు బాగుపడాలి, మన ఇబ్బందులు పడకూడదంటే ఏం చేయాలి, అదే కదా ఆలోచిస్తుంది. నిన్న చూసాను, ఇవాళ చూస్తాం, రేపు ఇంకొకరు చూస్తాం, మా జీవితాలన్నీ ఇట్లా చూసుకుంటాం. ఎవరు చూడాల
ఇప్పుడు థర్డ్ టైమా ఫోర్త్ టైం అయి పట్టాలు? థర్డ్ టైం. అంటే ముందున్న 2 స్థలాలు అందరి దగ్గర ఉన్నాయా? అంటే ముందున్న పట్టా స్థలాలు అందరి దగ్గర ఉన్నాయమ్మా? అమ్మా కిట్కోయిడికి అవి రాకుండా పోవు. రేపు పొద్దున మన గవర్నమెంట్ అంటే 19 లోపు ఆల్మోస్ట్ 80% ఇల్లు పూర్తయినాయి అన్నమాట. టిట్కో ఇళ్ళు అన్ని చోట్ల కూడా. అది కూడా బ్లాక్ మెయిల్ జరుగుతుందండి. మీకు ఇప్పుడు ఈ ల్యాండ్ ఇస్తున్నారు, అవి మీరు తీసేశారు, లేదు మీకు ఇంకా రావు అవి అని చెప్పేసి విషయం చెప్పరండి. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు టీడీపీ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకున్నారు. ఈ టిట్కో హౌస్కి మనీ కూడా కట్టారు. అది వచ్చింది, మాకు నేమ్ వచ్చింది, నెంబర్ అన్నీ చెప్పారు. అప్పుడు ఇంటి లోన్కి పెట్టుకుంటే ఇది ఉంటే అది రాదమ్మా అంటే, సరే మాకు ఇంటిలోనే క్యాన్సిల్ చేసుకున్నాం కానీ అది అలాగే ఉంచేసాము. అది అసలు క్యాన్సిల్ అవ్వదు, మళ్ళీ చేయడానికి లేదని చెప్పారు. ఇప్పుడు అడిగితే వీళ్ళు ఇచ్చే స్థలాలు, మేము స్థలాలు ఇస్తున్నాము, ఆ పేపర్స్ ఇవ్వాలంటే మీరు ఇది క్యాన్సిల్ అయిపోయింది మీది, మీరు ఇది తీసేసుకుంటేనే ఆ స్థలాలు ఇస్తాం. మాకు ఆ స్థలాలు వద్దండి, మేము వాటికి ఆల్రెడీ మనీ కట్టున్నాము, ఇన్నాళ్ళు వెయిట్ చేసాము కదా, వెయిట్ చేస్తాము అంటే, లేదా మీకు అవి ఇంకా రావు, తీసేశారు అట్లా చెప్తున్నారు. మాకు ఇదివరకు చెప్పారు కదా, ఇక్కడ నుండి కాదమ్మా, పై నుండి వచ్చినవి, అవి ఇంకా క్యాన్సిల్ చేయడానికి కుదరదంటే హౌస్ లోన్ క్యాన్సిల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కలెక్టరేట్ వద్ద ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిరాహార దీక్షలు చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ పెన్షనర్లకు పీఆర్సీ, డిఆర్లు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని, కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, సిపిఎస్ ను రద్దు చేయాలని, ఉద్యోగుల సమ్మె హక్కు రాజ్యాంగబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి 1 గంట వరకు కూడా మీరు రావడమే కాకుండా పెన్షన్ 9,000 రూపాయలుగా. జిందాబాద్ 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 జిందాబాద్. వర్ధిల్లాలి ఏపీఆర్పీఏ. ఇవ్వాలి ప్రతి నెల 1వ తేదీ పెన్షన్. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోరాట కార్యక్రమంలో 4 రోజుల పాటు నిరాహార దీక్షలు కొనసాగించాలనేటువంటి నిర్ణయించారు. దానికి అనుగుణంగా ఇవాళ ఈ నిరాహార దీక్ష జరుగుతూ ఉంది. ప్రధానమైనటువంటి సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసమైనటువంటి పెన్షన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేదు. దాదాపుగా 30-40 సంవత్సరాలు సర్వీసు చేసి తన యవ్వన కాలం అంతా, జీవితకాలం అంతా సమాజానికి అర్పించినటువంటి ఉద్యోగస్తులకు కనీసమైనటువంటి పెన్షన్ అంటే భార్యాభర్తలు బతకడానికి కనీసం 10,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఇది సరైనటువంటిది కాదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక మంది ఎంప్లాయీస్కి 2,000, 1,000 పెన్షన్ వచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితులను కల్పిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. కనీసమైనటువంటి పెన్షన్ అనేటువంటి ప్రధానమైనటువంటి సమస్య, దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి పెన్షన్ అనేటువంటిది 1వ తారీఖే పెన్షన్ వస్తుందని భావిస్తూ ఉంటాం. కానీ ఇవాళ 10వ తారీఖు కూడా పెన్షన్లు వచ్చేటువంటి పరిస్థితులు కనపట్టలేదు. అదేవిధంగానే ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వడం లేదు. వాళ్ళు విచిత్రం ఏంటంటే 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి ఇష్టపడినటువంటి ఈ పాలక వర్గాలు వాళ్ళ అసెంబ్లీలను, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు వాళ్ళు రూపాయల ఏదో రూపంలో లాభాన్ని పొందుతూ ఉన్నారు. అదేవిధంగానే 2 లక్షలు, 1,00,000 రూపాయలు పెన్షన్ తీసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కేవలం 5 సంవత్సరాలు ఉండేటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాజకీయ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో డ్వాక్రా సంఘం మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు నిలువునా మోసం చేశారని, కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ఎర్రగొండపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తాటిపత్తి చంద్రశేఖర్ అన్నారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని, మహిళా సాధికారత లక్ష్యంగా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ మహిళలకు అన్ని రంగాల్లో తోడ్పాటు అందించాలనే సంకల్పంతో విద్య, ఉద్యోగ, రాజకీయం, నామినేటెడ్ పదవుల్లో మహిళా మహిళలకు 50% వారి వాటా వారికి కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు 4.22 లక్షల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాలకు వైసీపీ ప్రభుత్వం అందిస్తే
గత టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ డబ్బు అంతా ఎవరు దోచుకున్నారని మండిపడ్డారు. ఈ రోజు గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు కట్టి ప్రజలు గడప వద్దకే పాలన తెచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వందని అన్నారు. కాబట్టి మహిళలంతా ఆలోచించి మంచి చేసిన ప్రభుత్వానికి తోడుగా ఉండి రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. అనంతరం వైఎస్ఆర్ ఆసరా చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం సీఎం చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మూర్తిరెడ్డి, ఎంపీపీ తొంతా కిరణ్ గౌడ్, జెడ్పీటీసీ విజయభాస్కర్, త్రిపురాంతకం జెడ్పీటీసీ మాకం జాన్ పాల్, సర్పంచ్ అరుణాబాయ్, మండల పార్టీ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి, త్రిపురాంతకం దేవస్థానం చైర్మన్ ఇమిడిశెట్టి సుబ్బారావు, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కొర్రపాలు జయరావు, వైఎస్ఆర్ కేపీఏసీ లక్ష్మీరెడ్డి, ఏపీఎం ఎడ్వర్డ్, పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని గత కాలంలో గత పరిపాలన ఏమాత్రం చేశాడు, నమ్మకం లేదు మా మీద. మీ సీనియారిటీని బట్టి ఏ హామీ లేకుండా కొన్ని లక్షల కోట్లు సమన్వయకర్త తాడిపల్లి చంద్రశేఖర్ గారు గెలిస్తేనే రెడ్డి గారు వచ్చినప్పుడు పార్టీ పెట్టి ప్రజల మధ్యకి తిరిగినప్పుడు ప్రజల్లో చూసినటువంటి కష్టాలు, మహిళల్లో చూసినటువంటి కష్టాలు, మన ప్రకాశం జిల్లా అనేది బాగా వెనకబడినటువంటి జిల్లా. అట్లాగే మన రాష్ట్రంలో కూడా మహిళల యొక్క పరిస్థితి చదువులో కానీ వ్యాపార రంగాల్లో కానీ కొంచెం వెనకబడినటువంటి పరిస్థితి వాస్తవం. వేరే రాష్ట్రాలు మనకంటే కింద స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి, కానీ అంతకంటే కేరళ లాంటి రాష్ట్రాలు కొంచెం మహిళా శక్తిని ముందుకు నడిపించడంలో కొన్ని రాష్ట్రాలు ముందున్నాయి. దానికి కారణం ఏంటంటే గతంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు మహిళల్ని కేవలం ఓటర్లుగా మభ్యపెట్టి మోసం చేసి వారి దగ్గర నుంచి ఓట్లు దండుకున్నటువంటి ప్రభుత్వాలు గతంలో. ఇప్పటి మన ప్రభుత్వం గుర్తించింది, ఒక రాష్ట్రం బాగుపడాలన్నా లేదా ఆర్థికంగా ఒక కుటుంబం బాగుపడాలన్నా అది కేవలం మహిళలతో మాత్రమే సాధ్యమవుతుంది అని గుర్తించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మహిళా మూర్తులకి ఆయన చాలా ఘనమైనటువంటి సన్మానం వారు చేశారు. ఎలా అంటే రాజకీయ పార్టీలలో ఎవ్వరూ ఇప్పటి వరకు ఇవ్వని విధంగా మహిళలకు దాదాపు 50% మహిళలకు పదవులు ఇచ్చినటువంటి మహాన్నతమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలకు మీరు చూసుకుంటే రాజకీయ పదవుల్లో ఇంతకు ముందు కేవలం అలంకారానికి మాత్రమే రాజకీయ పదవులు ఉండేది. ఇప్పుడు అది కాదు, అధికారాలు మొత్తం కూడా మహిళలకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక మంత్రులుగా నిత్యం మన మధ్యలో విషయం చెబుతూ ఉంటారు. డెవలప్మెంట్ రాలేదు అని చెప్పేటటువంటి ఈ వ్యక్తుల్ని ప్రశ్నించండి. ఈ గ్రామాలలో 100 సంవత్సరాల తర్వాత కూడా రోడ్డు నిర్మాణాలు లేవు అంటే గత పరిపాలించినటువంటి ప్రభుత్వాలు తప్ప కాదా? ఒక 5 సంవత్సరాల కాలంలో 5 లక్షల కోట్లు మనం ప్రజలకు ఇచ్చాం కదా, ఇచ్చి కూడా ఇంత డెవలప్మెంట్ తీసుకొచ్చాం కదా, విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాం కదా, ఇంగ్లీష్ విద్యను తీసుకొచ్చాం కదా, పిల్లలకి ట్యాబ్స్ ఇచ్చాం కదా, డిజిటల్ క్లాస్ రూమ్స్ తీసుకొచ్చాం కదా, ఇంత డబ్బు ఖర్చు పెట్టి వెచ్చించి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ తీసుకొచ్చింది వాస్తవం కాదా? తల్లులు మీరందరూ ఆలోచించాలమ్మా. మన కుటుంబానికి అనారోగ్య సమస్య వస్తే గతంలో ఏం చేసేవాళ్ళం? ఏదో ఒక ఊరికి ఇక్కడి నుంచి ఆటోల్లో ప్రయాణం చేయాలి, టెస్టులు చేయించుకోవాలి. ఆ టెస్టులు చేసిన తర్వాత పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే ఖర్చుతో కూడుకున్న పని. మళ్ళీ ప్రైవేట్ వైద్యం చేయించుకోవాలంటే మన దగ్గర ఏ రకమైనటువంటి వెసులుబాటు ఉండేది కాదు. ఈ రోజు ఆరోగ్యశ్రీ ద్వారా మన గ్రామాలలో ఎవరైనా కానీ అనారోగ్యం పాలైతే 25 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు జరుగుతుంది. వాస్తవమా కాదా? కుటుంబాన్ని పోషించుకోలేక, ఆర్థిక స్తోమత లేక, చిన్న బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని వాటిని కట్టుకోలేక, ఆ వ్యాపారాలను రన్ చేయలేక, ఆ వ్యాపారాల్లో లాభాలు రాక ఇబ్బంది పడ్డటువంటి మహిళల్ని మహిళలకు రుణాల్ని పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పేసి, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మోసం చేసి
చెప్పి మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల్ని మోసం చేసి పసుపు కుంకుమ అనేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా వారిని మళ్ళీ ఓటు బ్యాంకుగానే చూసి ఎలక్షన్స్ లో ఓట్లు పొందడానికి మహిళలకి పసుపు కుంకుమ అనే పేరుతోటి 10,000 ఆశ చూపించి మళ్ళీ వచ్చి మోసం చేయాలనుకున్నారు. కానీ బిడ్డల్ని ఎలా పెంచుకోవాలో తెలిసినటువంటి మహిళలు, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలిసినటువంటి మహిళలు, సమాజాన్ని ఎలా సమాజంలో కుటుంబాన్ని గౌరవించబడేలాగా చేసుకోవాలో తెలిసినటువంటి మహిళలు చంద్రబాబు నాయుడు గారికి మోసపు మాటల్ని నమ్మకుండా ఆ పసుపు కుంకుమాన్ని చంద్రబాబు నాయుడు గారి మొఖాన రుద్ది జగనన్న చెప్పినటువంటి మాటని నమ్మి రుణాలు మాఫీ చేస్తారని మాట ఇచ్చినటువంటి జగనన్న మాటని నమ్మి ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చేలాగా చేసినటువంటి మన మహిళా తల్లుల యొక్క వారికి ఇచ్చినటువంటి అప్పుల హామీని దాన్ని వారికి ఇవ్వడంలో భాగంగా ఏదైతే 4 విడతల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25,576 కోట్ల రూపాయల రుణాలు, మహిళల మీద ఉన్న రుణాలు ఇవి 25,576 కోట్ల రూపాయలు మహిళల మీద ఉన్నటువంటి రుణాలు. అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే కాలానికి 11 ఏప్రిల్ 2019 కాలానికి ఉన్నటువంటి అప్పుకి ఈ రోజు వరకు వడ్డీతో సహా కలిపి ఒక చిన్న హెల్ప్ ఎవరైనా వారి కుటుంబానికి చేస్తే గుండెల్లో పెట్టుకునేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిపించి ఆశీర్వదించి ఇక్కడ కానీ అధికారంలోకి తీసుకొస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవస్థల్ని ఇంకా మెరుగుపరిచి కావాల్సినటువంటి వ్యవస్థలు కూడా తీసుకొస్తారని సవినయంగా మనం చేసుకుంటూ ఇంతసేపు వెయిట్ చేసినటువంటి మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు ముగిస్తున్నారు. మరి అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తున్నారు. దయచేసి అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళలు అందరూ దయచేసి మన ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఏర్పాటు చేసి ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు
పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.